కార్తీక మాసం అంటేనే దీపారాధనకు పరమశ్రేష్టమైనది. అందుకే ఈ శుభదినాల్లో మహిళలు బ్రహ్మముహూర్తంలో లేచి స్నానం చేసి దీపం వెలిగించడం చూస్తూ ఉంటాం. ఈ మాసం శివకేశవులిద్దరికీ పరమ పవిత్రం, ప్రీతిపాత్రమైనది. హిందూ సంప్రదాయంలో ఈ నెలను ఆధ్యాత్మిక సాధనకు, మోక్ష సాధనకు విశిష్టమైందిగా భావిస్తారు. అందరూ శివాలయం, విష్ణు దేవాలయాల్లో దీపాలు వెలిగిస్తూ ఉంటారు. అయితే కార్తీక మాసంలో కొన్ని నియమాలు పాటిస్తూ దీపాలు వెలిగించడం వల్ల దేవుడి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుందని, ధనపరమైన ఇబ్బందులు తొలగిపోతాయని, కోరికలు నెరవేరుతాయని పండితులు చెబుతున్నారు. కార్తీక మాసంలో చాలా మంది సాయంత్రం వేళల్లో శివాలయాల్లో దీపాలు వెలిగిస్తారు. అయితే ఆలయ ప్రాంగణంలో దీపాలు వెలిగించేటప్పుడు ఈ 3 చోట్ల తప్పకుండా దీపాలు వెలిగిస్తే మీకు శుభం కలుగుతుంది. మొట్టమొదటిది గోపుర ద్వారం. మీరు ఆలయానికి వెళ్లగానే ముందు గోపురం కనిపిస్తుంది. అక్కడ మట్టి ప్రమిదలతో నువ్వుల నూనె పోసి దీపం వెలిగించాలి. తర్వాత నందీశ్వరుడి దగ్గర దీపం వెలిగించాలి. ఆ తర్వాత 3వ ప్రదేశం గర్భగుడిలో ఈశ్వరుడికి వీలైనంత సమీపంలో దీపం వెలిగించాలి అని స్కంద పురాణంలో చెప్పారు. విష్ణు ఆలయంలో దీపాలు వెలిగించేటప్పుడు ప్రత్యేక విధి విధానాలు తప్పనిసరిగా పాటించాలి. దాదాపు అందరూ విష్ణు ఆలయంలో మట్టి ప్రమిదలతో నువ్వుల నూనె పోసి దీపం వెలిగిస్తారు. కాని ఇలా దీపం వెలిగించిన తరువాత అక్కడ కొన్ని అవిసె పుష్పాలు కూడా ఉంచాలి. అయితే మీకు అవిసె పుష్పాలు అందుబాటులో లేకపోతే ఆ దీపం దగ్గర తమలపాకులలో కొద్దిగా నువ్వులు, బెల్లం, ధాన్యం నైవేద్యంగా ఉంచాలి. ఇటువంటి దీపాన్ని నందదీపమని అంటారు. ఈ దీపం చాలా శక్తివంతమైంది. సాధ్యమైనంత వరకు పెద్ద ప్రమిదలో దీపం వెలిగించి తొందరగా కొండెక్కకుండా చూసుకోండి. నందదీపం వెలిగిస్తే విష్ణుమూర్తి సంపూర్ణ అనుగ్రహం లభిస్తుంది అనేది పండితుల నమ్మకం.